హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు పిల్లల నుంచి పెద్దల వరకు తప్పకుండా తినవలసిన రెసిపీ ఉలువలు. ఈ ఉలువలతో నేను ఈరోజు ఉలువల పులుసు అనేది చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఉలువలు అనేది హెల్త్‌కి చాలా మంచిది. ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది. అలాగే కాల్షియం, మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు అనేది బలంగా తయారవుతాయి. అలాగే పిల్లలు, అలాగే వయసు పైబడిన వారు కంపల్సరీగా తినవలసిన రెసిపీ ఇది. జిమ్ చేసేవారికి ఇది మజిల్ స్ట్రెంత్ అనేది ఇస్తుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ ఉలువల్ని తినవచ్చు. ఇలాంటి మంచి పోషకాలు ఉన్న ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఉలువల్ని 4-5 టైమ్స్ నీట్‌గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత నేను నైట్ అయితే నానబెట్టుకున్నాను. 8-10 అవర్స్ వరకు నానాలి. ఈ ఉలువలు అనేది అప్పుడే మంచిగా ఉడుకుతాయి. దాంట్లో నుంచి రసం కూడా మంచిగా వస్తుంది. నైట్ నానబెట్టుకున్న ఉలువల్ని ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్‌లో వేసుకొని తగినన్ని వాటర్ అనేది వేసుకొని ఒక 10-15 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇట్లా చేత్తో నలిపితే మంచిగా మెత్తగా అయిపోయేలాగా మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత పప్పు కుక్కర్‌లో ఉన్న వాటర్ మొత్తం తీసేసుకొని ఇలా మొత్తం ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉలువల నుంచి వచ్చిన వాటర్‌ని మనం ఉలువలతో పులుసు అనేది చేసుకున్నాము. ఈ ఉలువల్ని ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని బాగా నీట్‌గా వాష్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండులో నుంచి గుజ్జు రసాన్ని తీసేసి ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ఆవాలను, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకున్నాను. అలాగే 2 ఎండుమిర్చిని చీల్చి వేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకున్నాను. ఒక ఆనియన్‌ని సన్నగా చాప్ చేసి తీసుకున్నాను. ఇలా ఒకసారి అయితే మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా కాస్త కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. అలాగే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఈ ఉలువల రెసిపీ అనేది హెల్త్‌కి చాలా మంచిది. మనకు ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. మనం ఫైబర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. వారంకి ఒక్కసారైనా తినేలాగా చూసుకోండి. అలాగే కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అయితే మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఉన్న పచ్చిదనం పోయే వరకు ఇలా బాగా కలిపేసుకోవాలి. తర్వాత టేస్ట్‌కి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. స్పైసీనెస్ బట్టిని కారంని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ వరకే అయితే కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కర్రీ అనేది చేసుకోవాలి. ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా 1-2 మినిట్స్ తర్వాత ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా! ఉలువలలో నుంచి వచ్చిన వాటర్, ఆ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా అయితే ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా 5-7 మినిట్స్ వరకైతే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2-3 టేబుల్ స్పూన్ వరకైతే జొన్న పిండిని తీసుకుంటున్నాను. జొన్న పిండి ఇష్టం లేని వాళ్ళు మనం ఉలువల్ని ఉడికించుకున్నాం కదా! ఆ ఉలువల్లో నుంచి కొంచెం ఉలువల్ని తీసుకొని మెత్తలా పేస్ట్ లాగా మిక్సీ అయితే పట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే జొన్న పిండిని యాడ్ చేస్తున్నాను. ఇలా ఈ విధంగా అయితే పిండిని బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఉండలనేది లేకుండా ఇలా మంచిగా అయితే బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఉలువల పులుసు అనేది ఈ విధంగా ఉడుకుతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉడికేటప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అనేది యాడ్ చేసుకోవాలి. మనకు జొన్న పిండి అనేది యాడ్ చేస్తున్నాను నేనిక్కడ.
కొందరు శనగపిండిని కూడా యాడ్ చేసుకుంటారు. మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ జొన్న పిండిని అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మరీ ఎక్కువగా చేసుకుంటే మరీ గట్టిగా అన్నట్టు అయిపోతుంది. కాబట్టి మనకు ఉలువల పులుసు అనేది కాస్త లూజుగానే ఉండాలి. టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఇక్కడ జొన్న పిండిని యాడ్ చేస్తున్నాను. మీకు జొన్న పిండి ఇష్టం లేని వాళ్ళు శనగపిండినైనా యాడ్ చేసుకోవచ్చు. లేదా మనం ముందుగా ఉడికించుకున్న ఉలువల్లో నుంచి కొంచెం ఉలువలు తీసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ అయితే పట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా అయితే బాగా ఉడికించుకోవాలి. మళ్ళీ పిండి యాడ్ చేసుకున్నాక 2 to 3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేసుకోవాలి. గరం మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీరని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఉలువల పులుసు అనేది రెడీ అయింది. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తప్పకుండా తినాల్సిన రెసిపీ ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇలా పాతకాలం నాటి రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.